18వ అధ్యాయము 4వ యాత్ర అంతిమ సందేశము. క్లుప్తంగా నేను చేయవలసిన 5 పనులు ఇవి. 1. పృథ్వీ చుట్టూ వ్యాపించి ఉన్న వాయుమండలాన్ని పరిశోధించుట. 2. వాతావరణ కాలుష్య నివారణ. 3. మహావినాశనానికి తీసుకువెళ్లే పరిస్థితుల్ని నివారించుట. 4. నవయుగ నిర్మాణము. 5. మానవుల్లోని దైవత్వాన్ని వికసింపచేసి వారిని దేవమానవులుగా పరిణితి నొందించుట. పంచకోశాలను వికసింపచేసే వాటిని వీరభద్రులుగా ఏ విధంగా పరిపక్వం చేయాలో, వాటి ద్వారా ఏ విధంగా పని చేయించగలమో దాన్ని నేను చెప్తూనే ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఒకసారి శాంతికుంజలో ఉంటే వేరొకసారి హిమాలయాల్లో, అవసరమైనప్పుడు సరిహద్దుల్లో ఉండవచ్చును. నేను ఉండే స్థానాన్ని చెప్పుట అనవసరమే కాక యుద్ధనీతి సిద్ధాంతాలకు విరుద్ధము. అందువల్ల ఆ వివరాలన్నీ గుప్తంగా ఉంచుతున్నాను. 4వసారి ఒక వారం కోసం నన్ను మళ్లీ హిమాలయాలకు పిలిపించారు. సందేశం ఇదివరకులాగానే వచ్చింది. ఆజ్ఞ పాటించడంలో నేనెప్పుడూ ఆలస్యం చేయలేదు. నా శరీరం ఇచ్చిన కార్యాలు చేస్తున్నప్పటికీ మనసు మాత్రం హిమాలయాల వద్ద, గురుదేవుల వద్దనే ఉంది. చెప్పడానికి కొంచెం సంకోచంగా ఉన్నా నాకు ఎలా అనిపిస్తుందంటే, గురుదేవుల శరీరం హిమాలయాల్లో ఉండి ఆయన మనసు నా చుట్టూ తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఆయన పరావాణి నా అంతరాళాల్లో ప్రేరేపణగా వినిపిస్తూ ఉంటుంది. యాత్ర మొదటి 3లాగానే సాగింది. ఈసారి సాధకుని పరిపక్వతను గుర్తించి సూక్ష్మ శరీరంతో రమ్మని ఆదేశించారు. ఈ శరీరానికి కూడా మొదటిసారి వల్ల 3 పరీక్షలు ఇవ్వవలసి వచ్చింది. చూసిన దారి, తెలిసిన దినచర్య. గోముఖం వరకు వెళ్లి తపోవనం వరకు ఇదివరకులాగే యాత్ర సాగింది. గురుదేవుల సూక్ష్మ శరీరం ఎక్కడ ఉండి ఏం చేస్తుందో నాకు తెలియదు. నాకు కలయిక స్థానం మక్మల్గుడ్డ లాంటి మైదానం మాత్రమే తెలుసు. బ్రహ్మకమలాన్ని గుర్తించగలను కనుక గురుదేవుని కలిసినప్పుడు దాని అభివాదన చిహ్నంగా సమర్పించుకున్నాను. వందన అభినందనలతో సమయం పాడు చేయకుండా పిలిచిన కార్యాన్ని గురించి చర్చించారు. అయితే ఒక ఆలోచన, ఎన్నిసార్లు హిమాలయానికి వచ్చానో అన్నిసార్లు పూర్వపు స్థానాన్ని వదిలి కొత్త చోట పని ఆరంభించమని ఆదేశించారు. ఈసారి కూడా అలాగే అవుతుందేమో. శాంతికుంజిని వదిలి ఈ ఋషి ప్రదేశానికి వచ్చి ఉండమని ఇదివరకటి కంటే పెద్ద బాధ్యతలు అప్పగిస్తారేమో. ప్రత్యక్షంగా కలుసుకున్నాక గురుదేవులు నేను ఇంతవరకు చేసిన పని మీద సంతోషాన్ని వ్యక్తపరిచారు. నేను మాత్రం సమగ్ర సమర్పణ చేసిన తరువాత నా శరీరము, మనసు మీ సంపద, దాన్ని మీరు ఉపయోగించుకొని నాకు గొప్పతనాన్ని ఆపాదిస్తున్నారు అని అన్నాను. గురుదేవులు, నీకు ఇంతవరకు అప్పగించిన పనులన్నీ స్థానీయమైనవి. ఏ గరిష్ట మానవుడైనా వాటిని చేయగలడు. ఇటువంటి కార్యాలు పూర్వకాలంలో కొందరు మహానుభావులు చేశారు కూడా. నీవు ఇంక తర్వాత పనిని చేతిలోకి తీసుకుంటే ఈ పనులన్నీ నీ సహచరులు చేయగలుగుతారు. మొదటి చరణాన్ని సాధించిన వాడే అగ్రగణ్యుడుగా ఉంటారు. ఆ తర్వాత వారందరూ అనుచరులు మాత్రమే. తరువాత ఆచరణ ఇప్పటి వరకు నీవు చేసిన పనులంటి కంటే చాలా క్లిష్టతరమైనది. స్థూల వాయుమండలము, సూక్ష్మ వాతావరణం ఈ రోజుల్లో ఎంత విషాయుక్తమైపోయాయి అంటే మానవ సభ్యత మాత్రమే కాక అసలు అస్తిత్వమే ప్రమాద పరిస్థితిలో ఉంది. భవిష్యత్తు అంధకారమయంగా ఉంది. నీవు, నేను, మేము అలౌకికమైన అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టి పరోక్షంగా ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నివారించాలి. పృథ్వీ చుట్టూ ఉన్న పరిధి, వాయువు, నీరు, భూమి అన్నీ విషపూరితమైపోయాయి. వైజ్ఞానికుల కౌశలముతో పాటు అర్ధలోలుపత కలిసిపోవటం వలన, యాంత్రీకరణ వలన అన్ని చోట్ల బలహీనత, రుగ్మత, అకాల మృత్యువు తాండవిస్తున్నాయి. అణ్వాయుధాలు రాతినీతిజ్ఞుల చేతిలో ఉండి ఏ క్షణంలో సంపూర్ణ పృథ్వీని భస్వం చేస్తాయో తెలియదు. ఇంకొక వైపు జనసంఖ్య విస్ఫోటనం భయపెడుతుంది. వీరు ఎక్కడ ఉంటారు, ఏమి తింటారు? ఈ ప్రమాదాలన్నీ పృథ్వీని మెల్లమెల్లగా నరకం చేసి వేస్తున్నాయి. ఈనాటి వాతావరణంలో గాలి పీల్చిన ప్రతి వ్యక్తి అతింత్య ఆలోచనలకు బానిసవుతున్నాడు. దానివల్ల దుష్కర్మలు చేస్తున్నాడు. వాటి చెడ్డ ఫలితాలు సహజంగా అనుభవిస్తున్నాడు. ఇదంతా అదృశ్య లోకాల్లో నిండి ఉన్న వికృత వాతావరణ ప్రభావమే. ఈ స్థితిలో ఉన్న ఎవరైనా నరపశువులా, నరపిశాచంలా ప్రవర్తించక మానరు. భగవంతుని సర్వోత్తమ సృష్టి అయిన భూమి ఈ విధంగా నరకంగా మారటం బాధాకరమైన విషయం. మహావినాశనం వైపు వెళుతున్న పరిస్థితులను చూసి విపరీతమైన బాధ వేస్తుంది. ఈ స్థితిని మార్చి సమస్యని పరిష్కరించడానికి గోవర్ధన పర్వతాన్ని తిరిగి ఎత్తాలి, సముద్రాన్ని లంఘించాలి. దీని కొరకు నీవు వామనుడిలా పెద్ద అడుగు వేయాలి. ఈ పని సాధించడానికి నీ ఒక్క శరీరం 5గా మారి 5 సరిహద్దుల వద్ద యుద్ధ ప్రకటన చేయాలి. కుంతివలే నీవు చైతన్యాన్ని పిండి 5 దైవపుత్రులకు జన్మనివ్వాలి. వీరి విభిన్న సరిహద్దుల వద్ద వేరువేరు భూమికలు నిర్వర్తిస్తారు. నేను మాటల మధ్యలో ఇలా అన్నాను. మీరు పరిస్థితుల గురించి చెప్తున్నారు. వాటి పరిష్కార మార్గం ఆలోచించడం మీ పెద్దల పని. నాకు చెప్పండి. ఎప్పటిలాగా ఈ తోలుబొమ్మని చేతిలో ఉంచుకొని ఆడించండి.
సమర్పకుడైన నాకు ఆజ్ఞ మాత్రమే కావాలి. ఇదివరకు కూడా మీరు పంపిన ప్రత్యక్ష పరోక్ష సందేశాలకు నా వైపు నుండి నేను ఏ ఆటంకమూ పెట్టలేదు. 24 గాయత్రి మంత్ర పునశ్చరలు చేయుట, స్వాతంత్రోద్యమంలో పాల్గొనుట, చాలా యజ్ఞములు జరిపించుట, లక్షల సంఖ్యలో పరిజనులు ఉన్న ఈ విశాల సంస్థను స్థాపించుట మీ ఆజ్ఞ, మీ సంరక్షణ, మార్గదర్శనం వల్ల మాత్రమే నేను పూర్తి చేశాను. ప్రత్యక్షంగా అందరి ముందు నేను కనిపిస్తున్నా నా అంతఃకరణకు నేను ఎవరి వల్ల ఈ పనులన్నీ చేయగలుగుతున్నానో తెలుసు. అందువల్ల నాతో చర్చించవలసిన అవసరం లేదు. ఈనాటి పరిస్థితులను అనుసరించి మీరు ఏ అనుజ్ఞ ఇచ్చినా నేను పాటించడానికి సిద్ధంగా ఉన్నాను. నా శరీరంలోని ప్రతి అణువు, రక్తంలోని ప్రతి బిందువు, ఆలోచనలు, అంతఃకరణము మీకు విశ్వమానవత్వానికి సమర్పించబడినది. పరావాణిలో ఆయన తన ఆజ్ఞను ఈ విధంగా తెలిపారు. నీవు 1 నుంచి 5గా మారాలి. పంచపాండవుల వలె నీవు 5 రకాల పనులు చేయవలసి ఉంటుంది. నీ శరీరాన్ని నుంచి 5 శరీరాలు ఏర్పరచుకోవాలి. ఒకే చెట్టు మీద ఉన్న 5 పక్షుల వలె ఉండాలి. దీన్నే సూక్ష్మీకరణము అంటారు. నీవు చేయవలసిన పని సంపూర్ణ పృథ్వీ మండలానికి వ్యాపించాలి. కనుక 5 శరీరాలు సూక్ష్మ శరీరాలై పరిపక్వమై స్వతంత్రంగా తమ పనిని తాము చేసుకునే వరకు నీ స్థూల శరీరంతోనే వాటిని పోషించాలి. దీనికి సుమారు 1 సంవత్సరం లేక అంతకంటే ఎక్కువ కాలం పట్టవచ్చు. వాటికి సమర్థత వచ్చిన తరువాత అవి ఏ పనికి నిర్దేశింపబడినవో ఆ దిశలో విడిచిపెట్టేయాలి. కాలక్రమేణా నీ స్థూల శరీరం కూడా నీరసించిపోతుంది. ఆ విధంగా నాకు ఆదేశం ఇవ్వబడింది. ఏమి చేయాలి, ఎలా చేయాలి, దీన్ని ఆయన పరావాణిలో విపులంగా వివరించారు. ఆ వివరణ పాఠకులకు తెలుపమని నన్ను ఆజ్ఞాపించలేదు. కానీ క్లుప్తంగా నేను చేయవలసిన 5 పనులు ఇవి: పృథ్వీ చుట్టూ వ్యాపించి ఉన్న వాయుమండలాన్ని పరిశోధించుట, వాతావరణ కాలుష్య నివారణ, మహావినాశనానికి తీసుకెళ్లే పరిస్థితులను నివారించుట, నవయుగ నిర్మాణము, మానవుల్లోని దైవత్వాన్ని వికసింపజేసి వారిని దేవమానవులాగా పరిణితి చెందించుట. ఈ పనులు ఏ విధంగా చేయాలో, నిన్ను 5 భాగాలుగా ఎలా విభజించుకోవాలో, దీని కొరకు ఎప్పుడు ఏమి చేయాలో చెప్తూ ఉంటాను. భగీరథుడు, దచీచి లాంటి ఋషుల స్థితి పొందుటకు నీవు నీ లౌకిక క్రియాకలాపాల నుండి విశ్రాంతి తీసుకోవాలి. అనేక దిశల్లో విస్తరించి ఉన్న నీ శక్తులను అంతర్ముఖం చేసుకోవాలి. మా ప్రణాళికలను ధ్వంసం చేయుటకు, నీ శరీరం సమాప్తం చేయుటకు అసుర శక్తులు ప్రయత్నం చేస్తాయి. ఇదివరకు జరిగిన అసుర ఆక్రమణ పునరావృతం ఎప్పుడైనా ఏ రూపంలోనైనా జరగవచ్చు. కానీ నీకు, నీ పరిజనులకు నా సంరక్షణే కాక అందరి ఋషుల సంరక్షణ ఎప్పుడూ ఉంటాయి. ఇంతవరకు చేయుచున్న పనిని సమర్థులైన యోగ్యులైన పరిజనులకు అప్పజెప్పు. సంస్థలోని ఏ ఒక్క పని బాధ్యత నీ మీద ఉండకూడదు. మహాపరివర్తన కొరకు నా మనసులో ఉన్న పూర్తి ప్రణాళికను సమయానుకూలంగా తెలుపుతూ ఉంటాను. ఇలాంటి విషమ పరిస్థితుల్లో యుద్ధనీతిని ముందుగా చెప్పడం లక్ష్యానికే హాని కలిగిస్తుంది. ఈసారి నన్ను ఎక్కువ కాలం పాటు ఆపలేదు. బ్యాటరీ ఛార్జ్ చేసి అనేక దినాలు దానితో పని చేయించే కార్యక్రమం లేదు కదా. గురుదేవులు ఇలా అన్నారు: నా శక్తి ఇప్పుడు నీతో పాటే అదృశ్యంగా వస్తుంది. ఇప్పటి నుంచి అవసరమైతే నీతో ఋషులు కూడా ఉండి సూక్ష్మ శరీరాలతో పనిచేయవలసి ఉంది. తుదకు నాకు వీడ్కోలు ఇచ్చారు. శాంతి కుంజకు తిరిగి వచ్చాను. నా కార్యక్రమాలను తెలిపే ఆజ్ఞ వేడుకొన్నాను. కనుక పంచకోశాలను వికసింపజేసి వాటిని వీరభద్రులుగా ఏ విధంగా పరిపక్వం చేయాలో, వాటి ద్వారా ఏ విధంగా పని చేయించుకోగలమో దాన్ని నేను చెప్తూనే ఉన్నాను. భవిష్యత్తులో చెప్తాను కూడా. ప్రస్తుతము నేను ఏకాంతంగా ఉంటున్నాను. శక్తి సముపార్జన చేసి ఒక కేంద్రంపై పూర్తిగా ప్రయోగించుట ఈ సాధన ఉద్దేశము. ఈ పరిస్థితుల్లో నేను ఒకసారి శాంతికుంజలో ఉంటే వేరొకసారి హిమాలయాల్లో అవసరమైనప్పుడు సరిహద్దుల్లో ఉండవచ్చు. నేను ఉండే స్థానాన్ని చెప్పుట అనవసరమే కాక యుద్ధనీతి సిద్ధాంతాలకు విరుద్ధము. అందువల్ల ఆ వివరాలన్నీ గుప్తంగా ఉంచుతున్నాను. ఇప్పటికీ మోహవశమున అనేక మంది పరిజనులు నా స్థూల శరీరం గురించి అడుగుతూనే ఉన్నారు. ఈ శరీరము 1 సంవత్సరంలో భిన్న భిన్న రూపాల్లో ఎచ్చట ఎప్పుడు ఏమి చేసిందో అది తెలుపగల స్థితిలో ఇప్పుడు నేను లేను. సమయం వచ్చినప్పుడు అందరూ వాస్తవికతను గుర్తిస్తారు. స్థూల శరీరపు విలువ ఏమున్నది? అది ఇచ్చట ఉన్నప్పటికీ సూక్ష్మ రూపం ఎచ్చటైనా ఉండవచ్చు. స్థూల దృష్టి ఈ తేడాన్ని కనిపెట్టలేదు. ఈ కారణం వల్లనే నేను నా హృదయాన్ని దృఢపరచుకొని కావాలని నేను ఏకాంత సాధనకు పరిజనుల మధ్య ఒక అదృశ్యమైన తెరను వేశాను. నా భౌతిక స్థూల శరీరంతో పరిచయం ఉన్న వ్యక్తులకు దూరంగా ఉన్న నాకు ఎలా ఉంటుందో ఊహించగలరు. నేను మనిషినే. నాకు కూడా భావాంశ సంవేదనాలు ఉన్నాయి. కానీ మానవ ధర్మం కంటే పెద్దది గురుదేవుల ఆజ్ఞ. నా ఈ కిందటి సంవత్సర కార్యకలాపాలను గురించి, ఏకాంతవాసం గురించి వివరణ ఇచ్చాక నా పరిజనులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏ స్థితిలోనూ ఎవరికీ నేను దూరం అవ్వలేదు. సూక్ష్మీకరణ వల్ల నేను వారికి ఇంకా దగ్గరగా వస్తున్నాను. ఇప్పటికీ ఈ స్థూలదేహం ఉన్నది. గురుదేవుల ఆజ్ఞ కూడా ఈ స్థూల శరీరాన్ని ఇంకా కొన్నాడు పరిపక్వమైన 5 వీరభద్రులతో సహా ఉండమనే. మీరు మీ అంతఃకరణంలో సాధన సమయంలో
పగలు రాత్రి మెలకుగా ఉన్నా నిద్రపోయినా లోక కళ్యాణ కార్యాలను చేస్తున్నప్పుడు మీ విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ నా సామీప్యము సంరక్షణ అనుభవములోనికి తెచ్చుకోవాలి. నా స్థూల శరీర దర్శనము దుర్లభముగా ఉన్నదని నిరాశ చెందవద్దు.